రాజకీయాల్లో పదవులు ఉన్నా లేకపోయినా ప్రజాసేవ అన్నది నిరంతర ప్రక్రియ అని, ఆపదలో ఉన్న 10 మందికి అండగా నిలవడమే నిజమైన రాజకీయమని మాడుగుల మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు స్పష్టం చేశారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన స్వగ్రామం అప్పలరాజుపురంలో సోమవారం భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పండుగ వాతావరణంలో ఆయన జన్మదిన వేడుకలు జరిగాయి. భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చి పుష్పగుచ్చాలు అందజేసి శాలువలతో సత్కరించారు. ఈ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పాల్గొని గవిరెడ్డి రామానాయుడుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన సమక్షంలో కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు మీడియాతో మాట్లాడారు. తాను 2002లో రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుండి నేటి వరకు నిరంతరాయంగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నట్లు రామానాయుడు గుర్తు చేశారు. తన పుట్టినరోజుతో పాటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి ఉత్సవాల సందర్భాల్లో ఏటా 2-3 సార్లు ఈ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పదవిలో లేకపోయినప్పటికీ పార్టీ శ్రేణులు, అభిమానులు తన పిలుపునందుకుని ఇంత పెద్ద ఎత్తున రక్తదాన శిబిరంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. తాను ఎక్స్ ఎమ్మెల్యే అయినప్పటికీ ఇంతమంది సపోర్ట్ గా నిలబడడం గర్వంగా ఉందని అన్నారు. మాడుగుల నియోజకవర్గ పరిధిలో ఎవరికైనా అత్యవసరంగా రక్తం కావాల్సి వస్తే తమకు ఒక్క ఫోన్ కాల్ ద్వారా సమాచారం అందిస్తే చాలు అని, వెంటనే రక్తాన్ని చేరవేసేలా బాధ్యత తీసుకుంటాము అని రామానాయుడు భరోసా ఇచ్చారు. ఈ సేవా యజ్ఞాన్ని భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగిస్తాము అని ప్రకటించారు. ఈరోజు మాజీ శాసనసభ్యుడిని గవిరెడ్డి రామానాయుడు నా పుట్టినరోజు సందర్భంగా మాడుగుల నియోజకవర్గంలో ఎప్పుడైతే నేను రాజకీయాల్లోకి ప్రవేశించామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు తెలిసినంత వరకు ప్రజాసేవ అంటే 10 మందికి సాయం చేయడం. ఆ సాయం చేయడంలో ప్రధానంగా ఈ రక్తదాన శిబిరం పెట్టి నా పుట్టినరోజు కావచ్చు, చంద్రబాబు నాయుడు పుట్టినరోజు కావచ్చు, ఎన్టీఆర్ రామారావు గారి పుట్టినరోజు కావచ్చు, నా రాజకీయ చరిత్రలో అనేక సందర్భాల్లో ఈ రక్తదాన శిబిరాన్ని పెట్టి ప్రత్యేకించి మాకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మా ప్రాంతం నుంచి హాస్పిటల్కి వెళ్ళి ఎక్కడైతే వాళ్ళకి రక్తం కావాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బ్లడ్ కావాలన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లేదు కాదని అనిపించుకున్న ఆ యొక్క సమయంలో చాలామంది యాక్సిడెంట్లు అయిన ఉన్నారు. లేదు వాళ్ళు ఏదో సమస్య మీద ఆపరేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి సందర్భంలో రక్తం కావాల్సి వచ్చినప్పుడు మేమంటూ ఉన్నామని చెప్పి ఇతరులకు సాయం చేయడంలోని నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే కొన్ని వేల మందికి నాకు తెలిసినంత వరకు ఎప్పుడైతే మేము 2002లో రాజకీయ రంగ ప్రవేశం చేసామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా 2-3 పర్యాయాలు ఈ యొక్క రక్తదాన శిబిరం పెట్టడం, రక్తాన్ని సేకరించడం, చాలామంది ఆపదలో ఉన్న వాళ్ళకి ఆదుకోవడమే మా తాలూకు లక్ష్యం. ఎన్నడో నేను చేసుకున్న పుణ్యం, మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పుణ్యం, ఎందుకంటే పార్టీ ఇచ్చిన పుణ్యం. తెలుగుదేశం పార్టీ వల్ల ఈరోజు నేను ఒక స్థాయికి ఎమ్మెల్యే ఆ రోజు అయ్యాను. ఈరోజు ఎక్స్ ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఈరోజు ఇంతమంది పిలుపున్నారు. నన్ను ఆశీర్వదించి నాకు సపోర్ట్గా నిలబడి ఈరోజు మేము కూడా మీ వెనకాల ఉన్నాం, మీరు కార్యక్రమాన్ని నిర్వహించండి, మేము దాంట్లో భాగస్వామ్యం అవుతామని చెప్పి ఈరోజు ఇంతమంది వచ్చి రక్తాన్ని వాళ్ళు డొనేట్ చేయడం చాలా సంతోష విషయం. ఇదే విధానాన్ని ముందుకు కొనసాగించడం. మరి ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరికైనా సరే ఈరోజు మాకు పలానా సమయంలో మాకు రక్తం కావాల్సి వస్తుంది, వారికి మాకు అందించండి అని చెప్పి ఫోన్ చేసి తరువునే వాళ్ళకి తిరిగి వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఇది ఒక మహాభాగ్యంగా భావిస్తూ మరి ఈరోజు ప్రత్యేకించి వచ్చినటువంటి ఈ శిబిరానికి వచ్చినటువంటి
మరి రక్తాన్ని ఇచ్చినట్టు కాకుండా నన్ను ఈరోజు పుట్టినరోజు ఆశీర్వాదానికి వచ్చిన అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు.